గెరాజ్ ల్యాండ్ డిస్ప్యూట్ లో ఉంది రాఘవయ్య. 30 ఏళ్ల ముందు కొన్న ల్యాండ్ మీద ఇప్పుడు డిస్ప్యూట్ ఏమిటి సార్? నీకు ల్యాండ్ అమ్మిన ఓనరు చచ్చాడు. ఆడి పెళ్ళాం, కొడుకు, కోళ్ళు, కూతుళ్ళు, మనవలు, మనవరాళ్ళు, అల్లుళ్ళు మొత్తం 36 మంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి సంతకం చేస్తే గానీ మళ్ళీ ల్యాండ్ లీగలైజ్ కాదు. పైగా మీ బ్యాటరీ వాహనాల నుంచి వచ్చే పొగ వల్ల వాతావరణం కలుషితం అవుతుందని ప్రజల కంప్లైంట్. అసలు బ్యాటరీ నుంచి పొగలా వస్తుంది సార్? నాకెలా తెలుస్తుందిరా? నేను తీసుకెళ్లి సెల్లో పెట్టి టెస్ట్ చేస్తాను, అప్పుడు తెలుస్తుంది పొగొస్తుందో ఇంకేం వస్తుందో. ఆ వెహికల్ సీజ్ చేయండి. సార్ 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 ఆర్టీఏ క్లియరెన్స్ సర్టిఫికేట్, ఎగ్జాస్ట్ రీడింగ్, మొత్తం డిజైన్ ఒలిచి పెట్టినట్టు సబ్మిట్ చేసాం. ఇంకేం కావాలి సార్? ఆర్టీఏ సర్టిఫై చేసే చాలదమ్మా, ఇంకా సర్టిఫై చేయాల్సిన శాఖలు చాలా ఉన్నాయి. సార్ ఏం కిచా, వాళ్ళు సీజ్ చేయగలిగేది గ్యారేజ్ మాత్రమే, దాని గర్భాన్ని కాదు. మీరు చేసుకోండి సార్. ఈరోజు సాయంత్రం వరకు నీకు టైం ఇస్తున్నాను. డాక్యుమెంటేషన్లో చిన్న స్టేట్మెంట్ ఇవ్వు. ఇంద్ర అన్న సాయంతో ఈ ఆటోనగర్లో బతుకుతున్నామని. మ్యాటర్ క్లోజ్. లేదా ఆల్టర్నేటివ్ ఒకటి ఉంది. మొన్న యూనియన్లో జరిగిన మర్డర్ కూడా నీ గ్యాంగే చేసిందని మా రికార్డ్స్లో ఉంది. 16 ఏళ్లకే మర్డర్ చేసినోడివి. నిన్ను ఎస్టాబ్లిష్ చేయడం పెద్ద కష్టమేం కాదు. మారిపో లేదా పారిపో. కమాన్. రే బా, కాంప్రమైజ్ అయిపోదాం రా. అంటే వాళ్ళు చెప్పినట్లు చేద్దాం. అందరిలో వడ్డీలు కడదాం, ఫైనాన్స్ తీసుకుందాం, ప్రొటెక్షన్ కడదాం. మనకు మిగిలేదేదో చాలరా. లేదంటే ఇది ఉండదు చెప్తున్నా. అలాగైతే నాకు ఈ గ్యారేజ్ కూడా అవసరం లేదు, నువ్వే చూసుకో బావ. మనిషి బతకడానికైతే అడవిలో పసరాకులు తిని కూడా బతకచ్చు. ఈడేంట్రా ఇంతకీ మనం ఏం చేయాలో చెప్పకుండా అలా వెళ్ళిపోతాడేంటి? ఈడే పెద్ద శివ అనుకున్నాం కదరా బాబు. ఏంట్రా ఆడు చెప్పాక కన్నారా మీ అమ్మ నాన్నలు? ఎవడో ఒకటి చేసి చూపిస్తే కానీ మీకు చేయడం తెలీదురా? పదండి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేద్దాం. నశించాలి, నశించాలి. అలా గొర్రెల్లా నిలబడ్డారేంట్రా? అక్కడికి వెళ్తే కమిషనర్ మన కూడా బొక్కలో తోస్తాడు రా. రే, మనం ఆ ఇంద్రనితో కలిసి యథాప్రకారంగా వ్యాపారాలు చేసుకోండి అయ్యరా బాబు. పదండి పదండి పదండి. అది విషయం. రేప్కి రొమాన్స్కి తేడా తిన జనమయ్య, మీరు కూడా కలిసిపోండి. ఏ సెకండ్ షో సినిమా అయినా చూస్తున్నారా? పడుకోండి. ఈడొచ్చిన దగ్గర నుంచి మన బతుకుల్లో నిప్పులు పోస్తున్నాడు రా. ఈడొచ్చాకే మనం అనాథులం అయిపోయామనిపిస్తుంది. బావ నాకు మాత్రం వాడు వచ్చినప్పటి నుంచే ప్రాణం వచ్చినట్టుందిరా. కిచ్చా చెప్పింది కరెక్టేరా. మీరు ఇందిరా దగ్గరికి వెళ్ళండి. నేను డిగ్నిటీని మాత్రం ఎత్తుకోమన్నాను, చావుని కాదు. కానీ ఇందిరా ఒక్కడే చావు కాదు. పుట్టినప్పటి నుంచి ప్రతి జంతువు చావుతోనే పోరాడి బతుకుతుంది. పరిగెట్టినంతసేపు జింకపిల్ల, ఎదురు తిరిగితే నువ్వే సింహం. ఏదో ఎమోషన్లో కూర్చాను. బతకడానికి ఏమన్నా మార్గం ఉంటే చెప్పు, బతుకుదాం. రేపు ఆగస్ట్ 15 అయితే దేశానికి స్వతంత్రం వచ్చిందంటరా, తెలీదా?